హాయ్ బ్రో, నేను మీ శ్రీకాంత్. ఎలా ఉన్నదంతా? ఇప్పుడు టాపిక్ ఏంటంటే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను. రిచ్ ఎగ్జాంపుల్గా పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే డైలీ అంతా కష్టపడుతూ అవన్నీ డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఖర్చు పెట్టేసి మళ్ళీ మళ్ళీ పనికి వెళ్ళిపోతారనమాట. అది పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొన్ని డబ్బులు సంపాదించారనుకోండి, ఆ సంపాదనలో కొంచెం తన ఫ్యామిలీకి అంటూ కొంచెం బిజినెస్ కోసం దేనికైనా కొంచెం ఉంచుకుంటారు. డబ్బులు ఉంచుకొని అవి తర్వాత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ లైక్ ఇది హోటల్ లాంటివి పెడుతుంటారు. దాంట్లో ఒక ఎంప్లాయీ పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళకు కూర్చొని తినే అధికారం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక హోటల్ పెట్టినప్పుడు, హోటల్లో ఎంప్లాయీస్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళే పని చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అది రిచ్ మైండ్ సెట్కి, పూర్ మైండ్ సెట్కి అది తేడా. అంటే రిచ్ అంటే అది, పూర్ అంటే ఇది, అంతే. అంటే వీళ్ళు రిచ్ వాళ్ళంటే, రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చున్న డబ్బులు వస్తాయి. పూర్ మైండ్ సెట్ కష్టపడుతూనే ఉండాలి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.